వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలోని అత్యంత పాపులర్ పవర్ఫుల్ సెలబ్రిటీల సరికొత్త జాబితా విడుదలైంది. క్రికెట్ కింగ్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఈ లిస్ట్ లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకొని తన హవా చాటారు. కేవలం క్రీడా రంగమే కాదు, అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ దిగ్గజాలను వెనక్కి నెట్టి కోహ్లీ టాప్ లో నిలిచారు. ఫార్చ్యూన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్ బ్రాండ్ సంయుక్తంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్ పేరిట ఒక సమగ్ర నివేదికను విడుదల చేశాయి. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంచలనం సృష్టించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెట్ లెజెండ్స్ ధోని, సచిన్ కూడా ఈ రేస్ లో ముందంజలో ఉన్నారు. భారతదేశంలో సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ పాపులారిటీలో తనకు తిరుగులేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. తాజాగా విడుదలైన సెలబ్రిటీల జాబితాలో కింగ్ కోహ్లీ నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మైదానంలోనే కాదు, సోషల్ మీడియా ఫాలోయింగ్ లో, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ లో కోహ్లీ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. ఈ టాప్ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తమ క్రేజ్ నిలుపుకుంటూ టాప్ లో నిలిచారు. వీరితో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని రిటైర్ అయినప్పటికీ బ్రాండ్ వాల్యూలో యువతరాలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా దుమ్ము రేపుతున్నారు. పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్ కు ఎదిగిన బన్నీ ఈ సెలబ్రిటీల జాబితాలో 10వ ర్యాంక్ సాధించి టాలీవుడ్ పవర్ ను నేషనల్ లెవెల్లో చాటి చెప్పారు. సౌత్ నుంచి టాప్ 10 లో నిలిచిన అతి కొద్ది మందిలో బన్నీ ఒకరిగా నిలిచాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రేజ్ ఫలితంగానే ఆమెకు ఈ ప్రతిష్టాత్మక లిస్టులో 17వ ర్యాంక్ దక్కింది. అత్యంత తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తెచ్చుకున్న నటిగా రష్మిక రికార్డు సృష్టించింది. 83 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ కు ఏమాత్రం క్రేజ్ మార్కెట్ తగ్గలేదని తేలింది. అమితాబ్ కూడా కుర్ర హీరోలతో పోటీగా టాప్ లో నిలిచారు. మొత్తంగా విరాట్ కోహ్లీ 3,542 కోట్ల బ్రాండ్ విలువతో దేశంలోనే నెంబర్ 1 స్థానం దక్కించుకోగా, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ 2వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా ఓవరాల్ గా 3వ స్థానంలో, మహిళా సెలబ్రిటీలలో అగ్రస్థానం దక్కించుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని 4వ స్థానంలో, రణవీర్ సింగ్ 5వ స్థానంలో, అక్షయ్ కుమార్ 6వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 7వ స్థానంలో, సచిన్ టెండూల్కర్ 8వ స్థానంలో, ఆలియా భట్ 9వ స్థానంలో, అల్లు అర్జున్ 10వ స్థానంలో, దీపికా పదుకుని 11వ స్థానంలో నిలిచారు. సినీ రంగానికి చెందిన కృతి సనన్, నయనతార, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, సంగీత రంగానికి చెందిన దిల్జిత్ దోసాంజ్, అర్జిత్ సింగ్, క్రికెట్ రంగానికి చెందిన రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, మహిళా క్రికెటర్ స్మృతి మందన కూడా టాప్ 25 లో ఉన్నారు. బ్రాండ్ వాల్యూని ఎలా లెక్కిస్తారు? ఇంటర్ బ్రాండ్ సంస్థ ఒక సెలబ్రిటీ బ్రాండ్ విలువను కేవలం వారి సంపాదన, సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య, బాక్స్ ఆఫీస్ హిట్ల ఆధారంగా మాత్రమే లెక్కించరు. దీనికోసం బ్రాండ్ స్ట్రెంగ్త్ అనే లోతైన ఆర్థిక విశ్లేషణాత్మక నమూనాను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానంగా 6 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రత్యేకత: సదరు సెలబ్రిటీకి సమాజంలో లేదా మార్కెట్లో ఉన్న ప్రత్యేక గుర్తింపును పరిగణలోకి తీసుకుంటారు. ఇతరులతో పోలిస్తే వారికున్న వైవిధ్యం ఏంటనే కోణంలో పరిశీలిస్తారు. నిలకడ: సదరు సెలబ్రిటీ తన ఇమేజ్ ను, బ్రాండ్ ప్రకటనలను ఎంత స్థిరంగా, విశ్వసనీయంగా నిర్వహిస్తున్నారనేది చూస్తారు. ఏదో ఒక సినిమా హిట్ అయితేనో, ఒక మ్యాచ్ లో సక్సెస్ అయితేనో కాదు, కెరీర్ మొత్తం స్థిరంగా ఉండడం ప్రధానం. అనుబంధం, నమ్మకం: ప్రజలు, వినియోగదారుల్లో ఆ సెలబ్రిటీపై ఉన్న అపారమైన విశ్వాసం, భావోద్వేగ అనుబంధం ఎలాంటిది అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆత్మీయత, ఎంగేజ్మెంట్: సోషల్ మీడియాలో, నిజ జీవితంలో అభిమానులతో, బ్రాండ్లతో వారు ఎంత చురుగ్గా కనెక్ట్ అవుతున్నారనే విషయాన్ని గమనిస్తారు. మీడియాలో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఎక్కువ పాయింట్లు కూడా లభిస్తాయి. బాధ్యత: సమాజం పట్ల సదరు సెలబ్రిటీ ప్రవర్తన, వారు ప్రమోట్ చేసే బ్రాండ్ల పట్ల చూపే నైతిక బాధ్యతను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సదరు వ్యక్తి భవిష్యత్తులో బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, వాణిజ్య ఒప్పందాల ద్వారా ఎంతవరకు రాణించగలరు అనే ఆర్థిక అంచనాలను కూడా లెక్కిస్తారు. ఈ విశ్లేషణలన్నింటినీ క్రోడీకరించి తుది బ్రాండ్ విలువను శాస్త్రీయంగా లెక్కిస్తారు.